అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఇల్లు కొన్నాడు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఈ కథ 1956లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? వర్షాకాలం నిన్నటి నుంచి ముసురుగా ఉంది. ఇవాళ ఉదయం తుంపరగా ప్రారంభమై మధ్యాహ్నానికల్లా మళ్ళీ జోరైపోయింది వాన. అప్పటిదాకా నిద్రపోయి వాన ఎలా ఉందో చూద్దామని ముందు గదిలోకి వచ్చిన చిదంబరానికి తెరిచి ఉన్న కిటికీలోంచి వాన జోరు గోచరించింది. పొరపాటు చేత కిటికీ తలుపులు తెరవబడి ఉన్నాయి. పడమటి చల్లుకి గది కొంత భాగం బాగా తడిసిపోయింది. పంచ చొక్కా తడుస్తున్నా లెక్క చేయకుండా వెళ్ళి తలుపులు మూశాడు. వాన తగ్గలేదు. ఇప్పుడు 4 అయింది. ఇంకా కొంచెం సేపట్లో 5, మరికొంతసేపట్లో 6. అంతలో చీకటి పడుతుంది. రాత్రి ప్రారంభమవుతుంది. తిరిగి రేపటి ఉదయం వరకు ఏ పని చేయటానికి వీల్లేదు. 2-3 నిమిషాలు ఆయన విసుగ్గా ఆలోచిస్తూ నిలబడ్డాడు. అంతలో టప్మని ఒక నీటి బిందువు సరిగ్గా నెత్తి మీద పడింది. వెనువెంటనే ఇంకొకటి. గ్రహించి తల పైకెత్తేలోగా మరొకటి. తలెత్తి చూశాక ఇంకా ఒకటి. సరిగ్గా ఈసారి నోట్లోకి వచ్చి పడింది. తెరిచి ఉన్న నోట్లోకి. చేదరగా ఆయన 2 అడుగులు యువతలకు వేశాడు. ఈసారి భుజం తడిసింది. విసుక్కుని అవతలకెళ్ళాడు. ఈ మారు వీపు తడిసింది. చినుకులు చినుకులు చినుకులు. గదంతా కురుస్తూనే ఉంది. ఎటు వెళ్ళినా తడిశాడు. నేలంతా తడిసిపోతోంది. గోడల మీదుగా నీళ్లు కారిపోతున్నాయి. పైకప్పంతా తడిసి ముద్దయింది. పూర్తిగా తడిసిపోయి కోపంగా లోపలికి వచ్చాడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. 3 గదులు మొత్తం. ముందు గది గతి అలా ఉంది. మధ్య హాలు ఒక మాదిరి పర్వాలేదు. మళ్ళీ వంటగది ఎంతోసేపు ఏడ్చినట్టుగా చెమ్మగిల్లి ఉంది. మధ్య హాల్లో పరిచి ఉన్న చాప మీద మళ్ళీ పడుకున్నాడు చిదంబరం. నీళ్లు నీళ్లు నీళ్లు. ఎక్కడ చూసినా నీళ్లు ఈ ఇంటి నిండా. ఈ ఇంట్లోనే కాదు, 55 ఏళ్ల వయస్సు తనది. పుట్టి బుద్ధిరిగాక ఇంతకంటే మంచి ఇంట్లో ఎప్పుడూ ఉండలేదు. తన జీవితం అంతా ఇంతవరకు అద్దె ఇళ్లలోనే బతికాడు. ఇన్నాళ్ళు అద్దె ఇళ్ల బ్రతుక్కే అలవాటు పడిపోయాడు. గదుల్లోకి ఎండ వచ్చినా సహించాడు. నీళ్లు కురిసినా భరించాడు. ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేశాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కొన్ని 10 ఇళ్ళు మారాడు. ఏనాడు ఏ ఇంటి మీద తనకు అసలు స్వాతంత్ర్యం లేదు. ఈ ఇల్లు నాది, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అన్నడు అనుకున్న పాపాన పోలేదు. ఇది అద్దె ఇల్లు. అద్దె ఇల్లు ఎప్పుడు ఇదే భయం. రాత్రిళ్ళు ఎక్కువసేపు లైట్ వెలిగిస్తే ఇంటి యజమాని వచ్చి దెబ్బలాడాడు. తన దగ్గర ప్రైవేట్ నేర్చుకునే పిల్లలు కొంచెం గొడవ చేస్తే ఇంటి యజమాని ఆ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. కొన్ని ఇళ్లలో ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఇష్టం వచ్చినప్పుడు లోపలికి రావడానికి కూడా వీల్లేదు. ఎదురింటి వాడితో జగడాలు, పక్కింటి వాడితో విరోధాలు. పంపు దగ్గర దెబ్బలాటలు, అద్దె దగ్గర దెబ్బలాటలు. ఆజ్ఞలు, అసూయలు, వైషమ్యాలు, పగలు, ఇంకా ఎన్ని. ఆ దృశ్యాలన్నీ ఈనాడు తలలో తిరుగుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఎందుకు పడ్డాడు? తనకు అద్దె ఎక్కువ ఇచ్చే తాహతు లేదు. చిన్న ఇల్లే తీసుకోవాలి. చౌకబారు ఇళ్లలోనే కాపురం చెయ్యాలి. సరిపోకపోయినా సరిపెట్టుకోవాలి. 55 ఏళ్ల జీవితం తనది. నిన్నగాక మొన్న ఉద్యోగం నుంచి రిటైర్ అయిన జీవితం తనది. ఉద్యోగమే బతకలేని బడిపంతులు పని. 5,000 అందించి తనను వదిలిన బడిపంతుల పని. ఇన్నాళ్ళు అయ్యాక జీవితం ఇంత ముద్దుబారాక అద్దె బ్రతుకు అలవాటు పడ్డాక మనసు ఇప్పుడు ఎందుకో తిరగబడుతోంది. ఉద్యోగం నుంచి స్వేచ్ఛ లభించింది. ఇహ ముందు ఈ మనిషి తెల్లవారుజామునే తప్పనిసరిగా మేలుకోనక్కర్లేదు. కాలకృత్యాలు తీర్చుకుని ఆదరాబాదరాగా 4 మెతుకులు నోట్లో వేసుకుని 2 మైళ్ళ దూరం కాళ్ళు ఇడుచుకుంటూ నడవనక్కర్లేదు. అధికారుల చివాట్లు తిననక్కర్లేదు. రాత్రుళ్ళు 12 వరకు మేలుకొని కాంపోజిషన్ పుస్తకాలు దిద్దనక్కర్లేదు. అంతటితో ఆగక మనసు ఇంకా స్వేచ్ఛ వెతుకుతోంది. అద్దె బ్రతుకుకు స్వస్తి చెప్పాలని చూస్తోంది. తను ఒక ఇల్లు కొనాలి. చిదంబరానికి మేనంతా ఒక్కసారిగా గగురు పొడిచింది. ఎంత తీయని అనుభూతి. నిన్న తన స్నేహితుడు తనకి 25 ఏళ్ల స్నేహితం. అతనిది బ్రతికి చెడ్డ జీవితం. తన దగ్గరకు వచ్చి నాకో సాయం చేయాలి అన్నాడు. ఏమిటి చేస్తావా? అప్పుడే భయం వేయటం మొదలెట్టింది. ఏం సహాయం చేయగలడు తను? అశక్తుడే. చెప్పు, గొణుగుతున్నాడు. నాకు డబ్బు కావాలి.
ఎంత? అతను వికటంగా నవ్వి అన్నాడు. చుట్టూ నెరిసిన శరీరం ముడతలు పడిన జ్వరం పీడిస్తున్న అతని నవ్వు ఇంకా యవ్వనపు టీవీతోనే ఉంది. బ్రతికి చెడ్డవారి నవ్వులు అలాగే ఉంటాయి కాబోలు. నాకు ఎంతైనా అవసరం ఉంది, కానీ అంత నాకెవరివ్వగలరు? కానీ తను కొంతైనా ఇవ్వలేడుగా అని ఈయన. నా దగ్గర ఎక్కడుంది? విను అంటూ వచ్చిన స్నేహితుడు తాపీగా అన్నాడు. మా తండ్రి రాజా బ్రతికాడు. మా తండ్రి అంతే, నేను అంతే. కానీ వాళ్ళంతా రాజా చావే చచ్చారు. కానీ నాకు ఆ అదృష్టం లేకపోయింది. నా ఆస్తి అంతా ఇప్పటికే నశించింది. ఒక్కో రోజు తినటానికి తిండి కూడా ఉండదు. నా దుస్తులు మాయగా. ఎప్పుడైనా నువ్వు చూసావా అసలు? ఇప్పుడు చూడవు. లోకానికి దరిద్రుడిగా కనిపించడం భరించలేక ఇలా దొంగ బ్రతుకుతున్నాను. నువ్వు నా ఆప్తమిత్రుడు కాబట్టి చెప్తున్నాను. నీ ముందు నేను ఎటువంటి రహస్యమూ దాచను. నీ ముందు మాత్రం నాకు సిగ్గు అభిమానం లేవు. చంటి పిల్లకు జబ్బు చేస్తే నిన్న మందిప్పించేందుకు కూడా చేతిలో దమ్మిడి లేకపోయింది. కంఠస్వరం వణుకుతోంది. వేడి నిట్టూర్పు చలిగాలిలో కలిసిపోయింది. ఈ బ్రతుకు దుర్భరంగా ఉంది. 10 మందిలో నా పరువు ఎలా పోగొట్టుకోను? ఈ ఊళ్ళో నిలవలేను. నాకు మిగిలింది ఒక్క ఇల్లే. అది అమ్మేద్దాం అనుకుంటున్నాను. భుజాలు ఎగరేసాడతాను. ఏం చేయగలుగుతాను? పరాయవాడికి బేరం పెట్టి నా పరువు ప్రతిష్టల్ని వేలం వేసుకోలేను. నువ్వే నన్ను కాపాడాలి. ఏం ఆశ్చర్యం! ఎటువంటి వాడు తననొచ్చి బ్రతిమాలుతున్నాడు? కాపాడగలిగే శక్తి తనకుందా? నీకు ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది కదా. తల ఊపక తప్పలేదు. ఎంత? 5,000. నేను చెప్పేది బాగా ఆలోచించు. నా ఇల్లు నువ్వు చూసావుగా. దాని ఖరీదు ఎంత చేస్తుందో కూడా ఆలోచిస్తే నీకు తెలియకపోదు. ఇంకా 3,000 ఎలాగైనా సంపాదించు, నీకు ఇచ్చేస్తాను. నాకెందుకు ఇల్లు అని గొణిగాడు. ఎందుకేమిటి? ఈ రోజుల్లో సొంత ఇల్లు ఉండటం కన్నా వేరే సౌఖ్యమే ఉంది. నాలో నమ్మకం ఉంటే నా మాటల్ని విశ్వసించు. నాకు వేరే గత్యంతరం లేక ఇల్లు అమ్ముకుంటున్నాను. కాకపోతే మరింకేమీ లేదు. నేను ఎటువంటి వాడో నీకు తెలిసి ఉండకపోదు. నన్ను బహిరంగపరిచి నలుగురిలో నవ్వులు పాల్చేయటం నీకు ఇష్టమా ఏమిటి? తల అడ్డంగా తిప్పాడు. మరి బేరానికి పెడితే నేను చెప్పిన ధరకన్నా ఇంకొక 2-3 వేలు ఎక్కువ రాకపోవు. కానీ నా పరువు మర్యాద ఎప్పుడూ ఇదే మాట. ఈ లోకంలో ఇతనికి ఈ రెండే ప్రీతి అయిన పదార్థాలు కాపాలు. ఏమంటావు? ఏమనాలి? ఈ డబ్బు వచ్చిన దగ్గర నుంచి ఏం చేయాలో తనకు బోధపట్టం లేదు. వడ్డీకి తిప్పుదామని ముందు అనుకున్నాడు. కానీ ఆ వ్యాపారం తనకేం చేతవును? తన దృష్టిలో ఇంకా 2-3 ఉన్నాయి. ఏమీ పాలు పోవట్లేదు. భార్య సలహా తీసుకోవడానికే భయం. ఆడవాళ్ల తెలివితేటల్లో తనకంత నమ్మకం లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ చిరకాల మిత్రుడు నూతన సమస్య తెచ్చిపెట్టాడు. ఇందులో లాభం ఉందో నష్టం ఉందో తనకేం తెలుసు? వ్యవహారాలు తనకంతగా తెలియవు. ఆలోచించు. ఓ గంట సేపు టైం ఇచ్చాను. బ్రతికి చెడిన వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి కాబోలు. గంట అని తెల్లబోయి, కాదు రేపు చెప్తాగా అని అప్పటికి తప్పించుకున్నాడు. రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తాను. అర్జెంట్ అయిన విషయం సుమా. ఎందుకు? నేనే వచ్చి ఏ సంగతి చెప్తాను. అతను వెళ్ళిపోయాడు. రాత్రంతా ఆలోచనలు. ఒకానొక పెద్ద సమస్య ఎలా పరిష్కరించాలి? ఆ మాటలు స్నేహితుడి నోట్లోంచి విన్నప్పుడు ఎక్కువ చలించలేదు. కానీ లోతుగా ఆలోచించిన కొద్దీ ఊహలన్నీ హాయిగా తీయగా ఉన్నాయి. స్వంత ఇల్లు. ఇన్నాళ్లకో సొంత ఇల్లు. ఎడాతెరిపి లేకుండా అద్దె ఇళ్లలో గడిపిన వ్యక్తికి సొంత ఇల్లు అంటూ రావటం వింత అనుభూతే. మొదట కొద్దిగా భయం, తర్వాత ఆందోళన, ఆ తర్వాత కుతూహలం, ఇంకా తర్వాత ఆనందం. ఇవన్నీ కలుగుతున్నాయి. ఇన్ని మెట్ల తర్వాత ఉంది ఆనందం. ఇంటి యజమాని అయితే అంత ఆనందం అనుభవించవచ్చు అన్నమాట. చివరికి కొందామనే కోరికే బలమవుతోంది. కానీ అంత డబ్బు తను భరించగలడా? 3,000 అప్పు అసంభవం. రాత్రంతా కలిగిన ఆలోచన ఫలితమే ఈనాటి దృఢ నిశ్చయం. అందుకే ఈ ఆదుర్దాను అణుచుకోవటం కష్టంగా ఉంది. పాడు వర్షం పగ సాధిస్తోంది. ఈ వానలో ఎలా తడిసి బయటికి పోయి అతనికి ఈ విషయం వెల్లడించటం? ఒక్కరోజులో పుట్టి పెరిగిన వాంఛకు ఎంత బలం! తనను ఇంత ఆకర్షణలో పెట్టిందే, మిగతా విషయాల పట్ల శ్రద్ధను పూర్తిగా విస్మరింపజేసిందే అని. అంతేకాదు, ఎన్నడూ ఇంత చిరాకు పడలేదు. ఈరోజు ఈ అద్దె ఇంటి మీద ఎనలేని అసహ్యం కలుగుతోంది. ఈ ఇంట్లో పంపు లేదు. బావి నీళ్లే గతి.
ఎలక్ట్రిసిటీ లేదు, వానొస్తే ఇల్లంతా తడుస్తుంది, చెప్పలేని ఇరుకు. ఇన్నాళ్ళు ఇంట్లో తను భార్య పిల్లలు ఎంతమంది, అసలు ఎలా కాపురం ఉన్నారు? అమ్మకానికి వచ్చిన ఇల్లు తనకు పరిచితం, ఇంతకు 3 రెట్లుంటుంది. డాబా ఇల్లు, ఎలక్ట్రిసిటీ, పంపు, ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి. మంచి లొకాలిటీ, ఇంతకన్నా ఏం కావాలి? అంతేకాదు తాము కాపురం ఉండగా మరొకరికి అద్దెకు కూడా ఇవ్వచ్చు. ఏమిటి, తను ఇల్లు అద్దెకిస్తున్నాడా? ఒళ్ళు పులకరించింది. ఆనంద బాష్పాలు రాలటానికి అట్టే వ్యవధి లేదు. ఎంతటి ఘనకార్యం చేయబోతున్నాడు! తను ఒక ఇంటి యజమాని అవుతున్నాడు, తన ఇల్లు అద్దెకిస్తున్నాడు. తన చుట్టూ అద్దెకిమ్మని అనేక మంది ప్రాధేయపడుతూ తిరుగుతారు. ఎంత కథ, ఎంత కమామీషు! వీధి తలుపు ఎవరో తట్టినట్టుగా అనుమానం కలిగింది. ఈ వానలో తన ఇంటికి ఎవరొస్తారు అనే అపనమ్మకంతో లేవలేదు. 2 నిమిషాలు ఆగి తలుపు మళ్ళీ అస్పష్టంగా మోగింది. అనుమానం తీరింది. తన తలుపే. ఆ కొట్టేవాడు స్పష్టంగా కొట్టరాదు. ఆయన లేచి వెళ్ళి తలుపు తీశాడు. చప్పున జల్లు లోపలికొచ్చింది. సన్నని పొడుగాటి వ్యక్తి గుమ్మంలో నిలబడున్నాడు, చేతిలో గొడుగు. చిదంబరం వెంటనే సంతోషంతో, ఓ లోపలికి రా అన్నాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చాక తలుపు మూశాడు. ఇద్దరూ పోయి చాప మీద కూర్చున్నాక ఆ వ్యక్తి, ఏం ఆలోచించావు అన్నాడు. వస్తూనే వ్యవహారంలోకి లాగుతున్నాడు. ఎంత ధీమా! తను సూటిగానే మాట్లాడాలి, మొహమాటం కూడదు. స్నేహాన్ని కొంతసేపు అవతలకి నెట్టాలి, నేర్పు కావాలి. అంత ఇవ్వలేను. 8,000? అవును. అతను ఒకసారి వికటంగా నవ్వి, అంత ఇంటిని 8,000కు తక్కువ కొనటానికి ఎలా ఆశించావు అన్నాడు. నా శక్తికి మించిన పని నేను చేయలేను కదా అన్నాడు. అప్పు చెయ్యి. ఎంతని? 3,000? నా వల్ల కాదు. పోనీ ఎంత కొందాం అనుకుంటున్నావు? 6,000 కన్నా దమ్మిడి ఎక్కువ ఇచ్చుకోలేను నేను. అతను వెంటనే లేచి నిలబడ్డాడు. ఆశకు అంతం ఉండాలి. సరే, నీ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానులే, తప్పే ఉంది. నా పరువు ప్రతిష్టల్ని వేలం వేస్తాను అన్నాడు. అది చాలా పాత ఇల్లు అని చిదంబరం హీనస్వరంతో గొణిగాడు. అయినా 8 కంటే ఎక్కువే విలువ చేస్తుంది. చిదంబరం మౌనం వహించాడు. సరే అయితే వెడుతున్నాను అని అతను 2-3 అడుగులు వేశాడు. వెళ్ళిపోతున్నాడే. తన కలలు దురాశ పీడిస్తోంది. పోనీ ఇంకో 500? లాభం లేదు. వెళ్ళిపోతున్నాడు. చిదంబరానికి కోపం వచ్చింది. పౌరుషంతో కూడిన కోపం కాదది, నిరాశ వల్ల కలిగిన కోపం, దుఃఖపూరితమైనటువంటి కోపం. నాకక్కర్లేదు, వెళ్ళిపో అని అరిచాడు. మళ్ళీ అన్నాడు, నీ స్థితే నీకు తెలుసు. యువతల వాడి సాధక బాధకాలు నీకు అక్కర్లేదా? అంత నిర్లక్ష్యమా? 3,000 నేను తెస్తే ఎలా తీర్చేది? పోబోతున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి వచ్చాడు. ఎంత గాంభీర్యం ఆ చూపుల్లో! సరే అని అంగీకరించాను. చిదంబరం సంతోషంతో లేచి నిలబడ్డాడు. అతని చేయి జాపి 5,000 ముందుతే. రాజు మాటల్లో ధీమాకు తక్కువ లేదు. కానీ చిదంబరం తట్టుకుని, నా దగ్గర ఎక్కడున్నాయి, బ్యాంకులో వేశాను, రేపు 5 పైసలు చేసుకుందాం కానీ అని సందిగ్ధంతో ఆగాడు. ఏమిటి, నాకు 1,500 ఎవరిస్తారు? ఆ పూచి నాది, ఇంటి తాకట్టు నీదే, నీకు ఇప్పిస్తాను. తాకట్ట అని చిదంబరం నివ్వెరపోయాడు. అవును, భయమేముంది, నెమ్మది మీద తీర్చుకోవచ్చు. మనసు పనిచేయటం మానింది. ఎలాగో రంగంలో దిగాడు, ఏం జరుగుతుందో జరగని. సరే, రేపు ఉదయం వస్తానని వెళ్ళిపోయాడు. చిదంబరం మళ్ళీ చాప మీద కొలబడ్డాడు. ఇన్ని ఆలోచనల్ని భరించడం ఎలా? ఒకటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, భయాన్ని కలిగిస్తోంది. ఇంత పెద్ద విషయాన్ని ఎవరికీ చెప్పకుండా స్వంతంగా ఇంత తేలిగ్గా ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు ఈ ధైర్యం తనకు ఎలా వచ్చింది? జవాబు లేదు, జవాబు రాదు. ఇక ముచ్చటగా 3 రోజుల్లో వ్యవహారం అంతా ముగింపుకొచ్చింది. ఇల్లు కొంత బాగు చేయవలసి ఉంది. అందువల్ల అప్పు 2,000 వరకు ఎగబ్రాకింది. 3వ రోజుకి ఇల్లు చిదంబరం స్వాధీనం అయింది. ఈ విషయం ఆయన భార్యకు తెలియదు, పిల్లలకి తెలియదు. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికీ కనీసం ఇంకో 3 రోజులు పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోవాలి, అభినందించాలి, తర్వాత సుఖించాలి. ఇల్లు ఖాళీ అయింది, తన చేతిలోకి వచ్చింది. దీనికి మరమ్మత్తు చేయవలసిన అవసరం ఉంది. ఈ పని కూడా భార్య పిల్లలు వచ్చేలోగానే సంపూర్తి చేయాలి. ఈ 3 రోజులు ఆయన నిద్రాహారాలు లేకుండా కష్టపడ్డాడు. క్రొత్త ఇంటికి మరింత అందం అంటగడుతున్నాడు.
చాలామంది మిత్రులు వచ్చి అభినందించి వెళ్తున్నారు. తనతో పనిచేసిన వాళ్ళలో తన స్నేహితుల్లో ఎవరికి ఉంది సొంత ఇల్లు. మరమ్మత్తు పూర్తయ్యాక డాబా మీద నిల్చుని గర్వంగా నాలుగు వైపులా చూశాడు. ఎటువంటి పరిసరాలు! ఇక ముందు తన అద్దె ఇంట్లో బాధపడనక్కర్లేదు. ఇంకా కొన్నాళ్ళు పోనివ్వండి అని ఎవరిని ప్రాధేయపడనక్కర్లేదు. చాలీ చాలని దీపం వెలుతురులో చెత్వారపు కళ్ళతో పుస్తకాలు చదవలేక ఇబ్బంది పడనక్కర్లేదు. నీళ్ల కోసం బావి దగ్గర అవస్థ పడనక్కర్లేదు. ఇక ముందు తన ఇంట్లో నీళ్లు కురవవు. ఇక ముందు తనకు మనశ్శాంతి కొదవలేదు. తన పిల్లలందరూ ఒకే చాప మీద పడి దొరలరు. ఇల్లు చాలటం లేదని భార్య విసుక్కోదు. ఎంత శాంతి, ఎంత హాయి, ఎంత సౌఖ్యం! ఈ స్థితిలో వెలువడే నిట్టూర్పులో ఎంత సొగసుంది! ఇటువంటి స్థితిలో నడిచే నడకలో ఎంత టీవీ ఉంది! ఇట్టి స్థితిలో నవ్వే నవ్వులో ఎంత గాంభీర్యం ఉంది! ఎంత కమ్మని అనుభూతి! 55 తర్వాత ఎంతటి ప్రయోజకుడయ్యాడు! తను ఇల్లు కొన్నాడు. తను ఇల్లు అద్దెకిస్తాడు. ఆ రోజే కాదు, ఈ విధమైన ఆలోచనలతో మరో 2 రోజులు గడిచాయి. ఓ రోజు ఆయన ఇదివరకటి ఇంటి ముందుకు వచ్చి బండి వచ్చి ఆగింది. అందులోంచి 45 ముత్తైదువ, 22 యువకుడు, ఓ 16 అమ్మాయి, 2 చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లవాడు దిగారు. వాళ్ళు దిగేసరికి ఆ ఇంటికి తాళం పెట్టుంది. ఎక్కడికో పోయారా అబ్బాయి అంది ఆవిడ. అతను చిరాకు పట్టడం ప్రారంభించాడు. ముసలాయనికి ఈ వేళగాని వేళలో పెత్తనాలేమిటి? తిని హాయిగా ఇంట్లో పడుకోరాదు? రాత్రి అంతా చచ్చి చెడి ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు ఇంటి బయట ఎవరు పడిగాపులు కాస్తారు? గొనగడం మొదలెట్టాడు. తండ్రి ఏమాత్రం పొరపాటు చేసినా సహించడం అలవాట్లేని పద్ధతి అతంది. పిల్లలు ఎక్కువసేపు ఆకలి అని గోల చేయకుండానే, తల్లి మరింత విసుక్కోకుండానే, యువకుడి సణుగుడు తిట్లలోకి ఇంకా మారకుండానే చిదంబరం అక్కడికి అవతరించాడు. ఉత్తరం రాయకుండా ఎందుకు వచ్చారే అన్నాడు. బాగుంది నిర్వాకం, తొందరగా తాళం తీయండి అంది ఆవిడ. మరో 2 నిమిషాల్లో అంతా లోపలికి చేరుకున్నారు. ఎలా జరిగింది పెళ్ళి అని ప్రశ్నించాడు చిదంబరం. పెళ్ళికే నిక్షేపంలా జరిగింది. మీరు రాలేదని వాళ్ళంతా ఒకటే దెప్పి పొడిచారు అంది భార్య. 2 సంవత్సరాల క్రితం అతను అంత మాట అన్నాక నాకు రాబుద్ధి పుట్టలేదు. చాలండి, అతను ఇంకా మనసులో ఆవేశం పెట్టుకుని కూర్చున్నాడని అంటారేమిటి అని ఆవిడ కాళ్ళు చేతులు కడుక్కునేందుకు లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత చాలాసేపు పెళ్లి కబుర్లు అంతా మునిగిపోయారు. చిదంబరం ఇంకా ఆ విషయం బయట పెట్టలేదు. హఠాత్తుగా వెల్లడించి వాళ్ళందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచేద్దామని అతని ఉద్దేశం. తర్వాత ఆవిడ వంట ప్రయత్నంలో మునిగిపోయింది. వంట చేస్తుంటే చిదంబరం అక్కడికి ఒకసారి వచ్చి చూశాడు. పెద్ద కూతురు తల్లికి వంట ప్రయత్నం చేస్తోంది. చాలని వంటిల్లు, బోలెడి సామాను, మనిషి కదలటానికి కూడా వీల్లేనంత ఇరుకు. అలా ఇబ్బంది పడుతున్న భార్య మీద చెప్పలేని జాలి పుట్టుకొచ్చింది అతనికి. భోజనం చేస్తూ ఉండగా భార్య అంది హఠాత్తుగా, అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, కొంప మునిగింది. చిదంబరం ఉలిక్కిపడి ఏమిటే అన్నాడు. అంతవరకు గుమ్మం దగ్గర నిలబడున్న పెద్దమ్మాయి చప్పును లోపలికి వెళ్ళిపోయింది. కట్నం ఇవ్వందే వాళ్ళు జానకిం చేసుకోరట. చిదంబరానికి ముద్ద మింగుడు పడలేదు. ఒక్క క్షణంలో మొహం అంతా వివరణమైంది. గబగబా మంచినీళ్ళు తాగి, మరి మొన్నటిదాకా అలా అనలేదు కదా అన్నాడు. కట్నం ఇస్తామంటూ వాళ్ళకి ఎంతకంటే మంచి సంబంధాలు వస్తున్నాయంట. చిదంబరానికి తల తిరిగినట్టయింది. ఏమిటి దుర్వార్త! ఇంతవరకు కూతురు పెళ్లి గురించి తనకు ఎటువంటి చింత లేదనుకున్నాడు. దమ్మిడి కట్నం ఇవ్వకుండా సంబంధం సిద్ధంగా ఉందని సంతోషించాడు. కానీ చివరికి కథ ఇలా అడ్డం తిరిగిందా? తన పరిస్థితి తెలిసి కూడా అలా అడిగేందుకు వాళ్ళకి మనసు ఎలా ఒప్పింది అసలు? నువ్వేమన్నావు అన్నాడు కీచు గొంతుకతో. బ్రతిమలాడి భంగపడ్డాను. మరి ఇప్పుడు ఎలాగే అన్నాడు చిదంబరం దిగులుగా. కొంచెం ఆగి ఆవిడ అసలు విషయం మెల్లగా బయటపెట్టింది. వాళ్ళు అంటారు, మొన్ననే కదా. అదేమిటమ్మా, ఆ ఫండ్ నోరు తిరగదు నాకు. 5,000 వచ్చింది కదా, కూతురు పెళ్లి కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేడా అని. చిదంబరం నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది. బంధువులు అనుకున్న వాళ్ళు చివరికి ఇంతటి కుతంత్రానికి కూడా పూనుకున్నారా? ఎంత దారుణం! దమ్మిడి ఇచ్చేది లేదు అన్నాడు. ఈయన ధోరణి చూసి ముందు భార్య కొంచెం బెదిరినా తర్వాత తెలివిగా అంది. మనం కూడా అలా పట్టుబడితే ఎలా? ఆడపిల్లలు గలవాళ్ళం అయితే అడుగులకు మడుగులు వస్తాలా ఏమిటి మనం? అది కాదు నేననేది, మనం ఒక మెట్టు కింద ఉండాలి. ఇవన్నీ నాకు తెలుసు. చస్తే నేను కట్నం ఇవ్వను. అంత పట్టుదలైతే ఎలాగండి? మన అమ్మాయి పెళ్లి కావటం మనకు ముఖ్యం కాదా? అయినప్పుడే అవుతుంది. కట్నం ఇవ్వకుండా చేసుకుని ఎవడొచ్చినప్పుడే చేస్తాను.
అవన్నీ కలలోని మాటలు. ఇంత దగ్గర సంబంధం వదులుకుంటే మళ్ళీ మన తరం కాదు దాన్ని పెళ్లి చేయటం. చిదంబరం విసుగ్గా, అయినా నా దగ్గర డబ్బేది అన్నాడు. అదేమిటి ఆ 5,000? ఇల్లు కొన్నాను. మానవుడు నోరు జారాడు. వడ్డిస్తున్న భార్య, తలవంచుకొని తింటున్న పెద్ద కొడుకు, గోడ చాటు నుంచి చాటుగా వింటున్న పెద్ద కూతురు ఒక్కసారిగా కొయ్య బారిపోయారు. చిదంబరం నాలిక కొరుక్కుంటున్నాడు. చెప్పక తప్పని విషయమే. ఎటువంటి పరిస్థితిలో చెబుదామనుకున్నాడు, ఎటువంటి స్థితిలో చెప్పాడు. ఒక్కసారిగా వాళ్ళందరి హృదయాలకి కొరడా చురుకు అంటించాడే. వాళ్ళు అలా తెల్లబోవటం, ఆ ముఖాల పేలవం తనకు మరీ హృదయ విదారకంగా ఉంది. ఈ అన్నం నోట్లోకి ఎలా పోతుంది? ఇక్కడి నుంచి చప్పున పోయి ఎక్కడైనా దాక్కుంటే బావుండు. ఇక అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కాబోలు. ఎటువంటి ఘాతాన్ని కలిగించే మాటలు వినిపిస్తాయో ఏమిటో. నిశ్శబ్దం. 2-3 క్షణాలు భయంకరమైన నిశ్శబ్దం. ఇలా ఎందుకు చేశారండి అంది ఆవిడ. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా కొంప కూల్చేశారే మీరు. చిదంబరానికి కోపం వచ్చింది. అసమర్థతతో కూడిన కోపం అది. కొంప కూలను లేదు, కొంప కొన్నానని చెప్పాను. భార్య వెంటనే అందుకుంది. ఎవరి కోసం? ఏ సుఖం కోసం? ఏ సుఖం కోసమా? చిదంబరం కటువుగా అన్నాడు. ఇన్నేళ్ళు వచ్చాక ఆ విషయం నీకు చెప్పాలన్నమాట. ఆహా, నీ బుద్ధి చూపించావే. ఇన్నాళ్ళు నా రక్తం ఓడ్చి సంపాదించాను, మీ అందరినీ పోషించాను. వీడు పెద్దవాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు, నెలకొక 150 తెస్తున్నాడు. ఇప్పటికైనా నేను సుఖానికి నోచుకోలేదా? ఎవరొద్దన్నారు? కాలు మీద కాలేసుకుని కూర్చోండి మహారాజులాగా. కానీ ఇదేం పని, ఎవరితో చెప్పా పెట్టకుండా. అయినా ఆయన ఈసారి ఆకాశ మండలానికి లేచాడు. ఏమిటే నీకు చెప్పేది? ఈ బోడి సలహా చెప్తావా నేనా? ఆ మాత్రం తెలివితేటలు మరి నాకు లేకపోలేదు. డబ్బుని ఏ విధంగా సద్వినియోగం చేయాలో నాకు తెలుసు. ఇంకా ఇంకా అని గాద్గదికంగా, ఇలా అద్దె ఇళ్లలో పడి వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడమన్నావా? ఎవడైనా చుట్టాలు వస్తే కదిలేందుకు కానీ మెదిలేందుకు కానీ చోట్లేని ఈ కొంపలో కుళ్ళి జీవించమంటావా ఏమిటి? ఈనాళ్ళు ఉద్యోగం చేశాను, ఇంత అనుభవం సంపాదించాను, నాకు తెలుసంటావా? నీకు తెలుసంటావా? కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొని అందులో హాయిగా ఉందామంటే మీకు మరీ కంటగింపు అయిపోయింది. ఈ సమయంలో కాకపోతే 7 జన్మాలకైనా అటువంటి ఇల్లు కొనగలుగుతామో మనం? ఆ తర్వాత మాటలు పెగలలేదు. ఆ సన్నివేశంలో మరి అక్కడ నిలబడగలగటం అసంభవం. అప్పుడు ఒకటే సంభవం, బయటకు నడవటం. అదే చేయగలిగాడు. బయట తిరిగి ఆలోచనలు అలుముకుంటున్నాయి. ఎంత పనిచేశాడు? ఆ విధమైన ఉద్రేకం ఎందుకు ప్రదర్శించాడు? నిజంగా అది నిజమైన ఉద్రేకమేనా? కాజాలదు, తెచ్చిపెట్టుకున్నది కాదు. అంత కృత్రిమ ఉద్రేకాన్ని ప్రదర్శించే అవసరం తనకు లేదు. ఏదో ఒక భావాన్ని ఉద్రేక రూపంలో చూపించాడంతే. భార్యతో ఇలా మాట్లాడటం మంచిదో కాదో తనకు తెలియదు. కానీ ఆ సంభాషణ ఇంట్లో చాలా గొడవ లేవదీయగలదని మాత్రం ఊహించగలడు. కన్నీళ్లకు కొదవ ఉండదు. ఊహ తెలిసిన ఆడవాళ్ళు ఒకరికి ఇద్దరున్నారు కనుక నిజానికి ఆలోచిస్తే తను చేసిన తప్పేమిటో కూడా బోధపడటం లేదు. బహుశా కొద్ది రోజుల్లో తన మాటల్లోని సత్యం వాళ్లే తెలుసుకుంటారు. నిజానిజాలు ఇప్పుడే బోధపడుతున్నాయి. కొడుకు కూడా కోపం రావటం అసహజం కాదు. ఇంటికి ఆఫీస్కి ఎంతో దూరం. సైకిల్ కొనుక్కోవాలని వాడు చాలా కాలం నుంచి అభిప్రాయపడుతున్నాడు. ఆ కోరిక 2-3 సార్లు పరోక్షంగా తెలియపరిచాడు కూడా. ఈ విషయాన్ని తను పూర్తిగా విస్మరించాడు. మనసులో వాడు చాలా మదనపడుతూ ఉండాలి పాపం. అదీగాక భార్య ఈ విషయానికి, కూతురు పెళ్లికి ముడిపెడుతుందని తను కలగనలేదే. చిదంబరం ఆ మధ్యాహ్నం ఇంటికి పోలేదు. ఎంత అరికట్టుకుందామన్నా ఏదో తెలియని భయం వెన్నాడుతూనే ఉంది. తను చేయని తప్పుకి. కొన్ని గంటల క్రితం వరకు ఘనకార్యం అని ఉప్పొంగిన పనికి ఈ క్షణంలో భయపడుతున్నాడు, బెదురుతున్నాడు, చలిస్తున్నాడు. కాళ్లలో మునుపు ఉన్న బలం లేదు. ఎక్కువ దూరం తిరగలేడు. మనసుకు నిగ్రహ శక్తి లేదు. స్నేహితుల ఇళ్లలో ఎక్కువసేపు గడపలేడు. కాబట్టి రాత్రి 7 అయ్యేసరికి తిరిగి ఇంటికి చేరాడు. కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. తల ఎత్తి తనను చూడలేదు. ఎందుకు వాడికి అంత కసి? వాడి మదిలో ఇంకా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడకుండా పోయి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి పీట ముందు కూర్చున్నాడు. భార్య నిశ్శబ్దంగా వచ్చి వడ్డించసాగింది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడటం లేదు. జరిగిపోయిన విషయాన్ని గురించి రేపితే ఉదయంలాగా తను మళ్ళీ ఎంగిలి చేత్తోనే బయటికి నడుస్తానని ఆవిడకు భయం కాబోలు. భోజనం అయ్యాక చేతులు కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ ఉండగా వెనక నుంచి వచ్చింది. ఏ ఇల్లు కొన్నారు? నిదానంగా అంది కంఠస్వరం. గోవిందరావు గారిది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఎంత?
ఆ, అప్పు చేశానని చెప్పడానికి నాలిక జంకింది. ఈ నిజం చెప్పడానికి పూర్తిగా అధీనుడయ్యాడు. 5,000 సరిగ్గా. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే ఎల్లుండి మంచి రోజు గృహప్రవేశం అన్నాడు. తల ఊపి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఇక స్వంత ఇంట్లోకి ప్రవేశించి పక్షం రోజులు గడిచాయి. మానసిక బాధలు మళ్ళీ అంతరిస్తున్నాయి. మాసిపోయిన గర్వం ఆనందం మళ్ళీ చిగురిస్తున్నాయి. ఒకరోజు ఈ భాగం అద్దెకి ఇవ్వబడునని తనే సొంతంగా కూర్చుని ఓపిగ్గా బోర్డు రాశాడు. దాన్ని గోడకు తగిలించి దాని వంక ఒకసారి నిటారుగా చూసి హాయిగా నవ్వుకున్నాడు. రేపటి నుంచి తన ఇంటి చుట్టూ అద్దె కోసం మనుషులు విసుగు లేకుండా తిరుగుతారు కాబోలు. తను వాళ్ళ రక్ష ప్రశ్నలు వేస్తాడు కాబోలు. వాళ్ళు అద్దె తగ్గించమని తన్ని బతిమాలుతారు కాబోలు. ఒక భాగం తమ కుటుంబానికి చాలు. ఎడం వైపు ఉన్న చిన్న భాగం అద్దెకి ఇవ్వబడుతుంది. ఈ భాగం అద్దెకి ఇవ్వబడను. ఈ భాగం తన స్వంతం. తనకు సామాన్యంగానే కనపడుతుంది. కానీ కొంతమందికి ఇది దాహం వేసిన వాడికి మంచినీళ్లు కనిపించేంత చందాన కనిపిస్తుంది కాబోలు. దీనికోసమే వాళ్ళు తప్పిస్తారు కాబోలు. అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్న వాళ్ళకి ఇది వెదకపోయిన తీగ కాళ్లకు తగిలినట్టుగా అనుభూతి కలిగిస్తూ గిలిగింతలు పెడుతోంది కాబోలు. అనుకున్నట్టుగానే ఆయన కళలు నిజమవుతున్నాయి. తీర్థ ప్రజలా కాకపోయినా రోజుకి ఒకరిద్దరు ఇంటికి వచ్చి చూసి మాట్లాడి వెళుతున్నారు. అద్దె 35 రూపాయలు. ఏమాత్రం తగ్గద్దని ఒకరిద్దరు స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే కఠినంగా ఉండటానికి మనసు కొంచెం ఎదురు తిరుగుతున్నా పాటిస్తున్నాడు. 2-3కి ఇల్లు నచ్చలేదు. 2-3 అద్దె భరించలేమన్నారు. 2-3 హిరణ్యాక్ష వరాలు కోరి ఆయన్ని విసిగించి తిరస్కరింపబడ్డారు. తను అనుకున్న విధంగా ఎవరూ తనని హృదయ విదారకంగా బ్రతిమలాడకపోవటం కొంచెం బాధాకరంగానే పరిణమించింది ఆయనకి. తన దగ్గరికి అటువంటి వాళ్ళు రారు కాబోలు. కొద్ది రోజుల వరకు సరైన వాళ్ళు ఎవరూ కుదరకపోతే చిరాగ్గానే ఉంటుంది. చివరికి ఒక ప్లేడర్ గారు ఆ ఇంట్లో ఉండటానికి ఖాయం చేసుకున్నారు. ఇంకో 2 రోజులుగా భార్య ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకుతో సహా వచ్చి దిగాడు కూడా. ఈ గొడవల్లో ఆయన అప్పు విషయం మరిచిపోలేదు. నీడలాగా ఆ భయం అనుక్షణం వెన్నాడుతూనే ఉంది. ఒకళ్ళకి చెప్పుకునే బాధ కాదది. భార్యకు తెలియదు, కొడుక్కి తెలియదు. కొడుకు సంపాదిస్తున్న 150 రూపాయలతో సంసారం ఈదుకు రావచ్చు. అద్దె మీద వచ్చే 30 పదిలంగా దాయాలి. తను ఇప్పుడు 5 కుర్రాళ్ళకు ప్రైవేట్ చెప్తున్నాడు. దాని మీద ఒక 40 రూపాయలు వస్తాయి. వీటిలో దమ్మిడి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. వీటి ద్వారానే ఆ అప్పును రద్దు చేయాలి. ఒకరోజు సాయంత్రం అలా బజారు పని చూసుకుని వస్తుంటే బలరామయ్య కనిపించాడు. దారిలో ఆపి చాలాసేపు కబుర్లు చెప్పాడు. నీకేమిటయ్యా అదృష్టవంతుడివి, చవగ్గా కొట్టేశావు అన్నాడు. లోపల సంతోషం ఉబ్బుకుతున్నా బయటికి తేల్చేస్తూ ఏం చవక, పాతిల్లు రిపేర్లు చేయడానికే 300-400 అయింది అన్నాడు. నువ్వు ఎన్నైనాను అదృష్టవంతుడివి నువ్వు. చిదంబరం విచారంగా నవ్వి ఏం లాభం, దీనికోసం నీ దగ్గరే 2,000 అప్పు చేయాల్సి వచ్చింది అన్నాడు. దాందే ఉంది, నీకు వీలైనప్పుడు తీర్చేద్దు కానిలే. నువ్వు కాబట్టి తాకట్టు లేకుండా అంత డబ్బు అప్పిచ్చావు, లేకపోతే నా పాటలు ఉండేవి మరి అని చిదంబరం 10వ సారో 15వ సారో అభినందనలు తెలియచేశాడు. నా విధి నేను నెరవేర్చుకున్నాను, నీ మీద నాకు నమ్మకం ఆ మాత్రం లేదా? కృతజ్ఞత నిండిన కళ్ళతో చిదంబరం చూశాడు. మరికొంతసేపు మాట్లాడి తన దారిన పడ్డాడు. ఇక ఈ మధ్య భార్య కూడా ఏమీ గొడవ చేయట్లా. మనసులో ఏమనుకుంటుందో ఏమో కానీ ఈ ఇల్లు అందరి సంతోషం కోసం కొన్నప్పుడు అందరికీ కాక సంతోషం తనకొక్కడికే కావటం వల్ల కొంత విచారంగానే ఉంది. బయటికి ఆవేశాలు పొక్కటం లేదు. ఏనాడో ఒకనాడు మనసులో దాచుకున్న ఈ దుఃఖాలు ఆవేశాలు బయటికి విరజిమ్మవు కదా. చిదంబరం ఇంటికి వచ్చేసరికి ప్లేడర్ గారి భార్య తన భార్య హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వినరానివి, ఇంకా విచిత్రమైనవి. తన రాకతో 2 నోళ్ళు కట్టుబడ్డాయి. వారటు వీరిటు వేయించేశారు. విశాలమైనటువంటి మధ్యగదిలో కొత్తగా కొన్న కుర్చీ మీద చిదంబరం కూలబడి ఏమిటే ఈ దెబ్బలాట అన్నాడు. అది కాదండి, మన పంపులో నీళ్లు పట్టుకున్నంతసేపు వాళ్ళ వైపుకి నీళ్లు రావట. అందుకని మనల్ని నీళ్లు పట్టుకోకుండా ఊరుకోమంటే ఊరుకుంటామా ఏమిటి? అందుకని నలుగురిలో నవ్వులు పాలేటట్టు అరుచుకుంటారా? అప్రతిష్ట వాళ్ళకి కాదు, మనకి పలానా ఇంటి వాళ్ళు మంచివాళ్ళు కాదు అంటారు. మీకే అలాగే చెప్తారు. ఆవిడ మాటలు వింటూ ఊరుకోవడం నాకు చేత కాదు. మరేం చేతవును? వాళ్ళు ఇంకా ఇంట్లో చేరి 10 రోజులు కాల, అప్పుడే జగడాల. భార్య గొణుక్కుంటూ లోపలికి పోయింది.
తను ఎంతో కాలం అద్దె ఇళ్లలో నివసించాడు. ఎప్పుడూ పై చేయగా ఇంటి వాళ్ళతో ఉండేది కానీ తనది మాత్రం కాదు. ఇప్పుడు ఈ ఇంటి యజమానితనం, ఈ ఆధిక్యత ఎందుకని నిరూపించుకోకూడదు? ఒకవేళ బానిసత్వం అలవడ్డ బ్రతుకు అధికారం చెలాయించడానికి వెనకంజ వేసినట్టు తను వెనక్కి తగ్గిపోవట్లేదు కదా. మరి ఆ చొరవ రాదేమిటి మరి? ఇక రోజులు గడిచిపోతున్నాయి. ఆయన అనుకున్నవి సరిగా ఒక్కటి నెరవేరుతున్నట్టు కనపడటం లేదు. చీటికి మాటికి 2000 అప్పు కళ్ళ ముందు మెదులుతోంది. ఎవరికీ తెలియని అప్పు ఎవరికీ తెలియకుండానే తీర్చాలి. మొదట నెలకు 70 రూపాయలు దాద్దామని అంచనా వేశాడు. కానీ 25 రూపాయల కంటే మిగలట్లేదు. ఎక్కడ లేని డబ్బు ఖర్చు అయిపోతుంది. తన అవసరం వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టేస్తున్నారు. కాదనటానికి నోరు రావటం లేదు. పెద్ద కూతురికి ఎప్పుడన్నా 3 చీరల కన్నా ఎక్కువ ఉన్నాయా? పెద్ద కొడుకు ఎప్పుడైనా ఇంట్లో 125 రూపాయలు ఇచ్చాడా? చిన్నపిల్లలు ఒక్కొక్కరికి 2-3 లాగు చొక్కాల కన్నా ఎక్కువ ఉన్నాయా? ఈ కొత్త రోజుల్లో అన్నీ అధికమవుతున్నాయి. ఈ ప్రకారం బాకీ ఏనాటికి తీరేటట్టు? ఈ తన బాధను ఎవరు గుర్తిస్తారు? ప్లేడర్ గారు మంచివాడేమో అని మొదట అనుకున్నాడు. ఆయన మంచితనం బొగ్గులేనట్టే ఉంది. అద్దెకున్న ఇళ్లలో ఇంత లేకి మనుషులు కూడా ఉంటారన్న సత్యం ఈనాటికి బోధపడుతుంది. తనలాగే తన భార్య ఏమాత్రమో అధికారాన్ని అభిలషించి ఉండొచ్చు. తన వలనే ఆమె కూడా ఇన్నాళ్ళు అద్దె బ్రతికి బిసిగి ఉంది కదా. ఆ మాత్రం హోదా చూపించకుండా ఎలా ఊరుకుంటుంది? ప్లేడర్ గారు లా పాయింట్లతో వేపుకు తినేస్తున్నాడు. రాను రాను నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటున్నాడు. ఇది ఇక్కడ బాగు చేయించాలి, అది అక్కడ బాగు చేయించాలి అని ఆయన పోరు పెట్టని రోజు లేదు. అస్తమానం స్పర్ధలే. ఇదేనా శాంతి అంటే? ఇది ఇలా ఉండగా ప్లేడర్ గారు 20 ఏళ్ల అబ్బాయి తన వంక అదో రకంగా చూస్తున్నాడని వెక్కిరిస్తున్నాడని కూతురు తల్లితో రహస్యంగా చెప్పిందట. ఇదేనా అద్దెకిచ్చినందువల్ల వచ్చే సౌఖ్యం? ఈ దెబ్బలాటలు విని ఇరుగు పొరుగు వారు గుసగుసలాడుకుంటున్నారు. తాను రిటైర్ అయిన బడిపంతులు, ఫైల్ లేకపోయినా ఆయన ప్లేడర్ గారు, ఇరుగు పొరుగు ప్రజలంతా ఆయన పక్షం అవలంబిస్తున్నారు. వీళ్ళంతా ఈ విధంగా తన మీద కత్తి ఎందుకు గడుతున్నారో తనకు అర్థం కావట్లా. తన ఇంటి ఎదురుగా కొత్త వెత్సాల షాపు వెలిసింది. ఆ షావుకారు తనని ఇదివరకు ఇల్లు అడిగి తిరస్కరించబడిన వాడే. తన వంక కోరగా చూడటం, తను దారిన పోతున్నప్పుడు వెకిలిగా నవ్వుతూ పక్క వాళ్లతో ఏదో గుసగుసలాడటం, ఇదంతా చిదంబరం చాలాసార్లు పసిగట్టాడు. ఇది ఇలా ఉండగా బలరామయ్య ఎవరితోనో అన్నట్ట, చిదంబరం కాలాంతకుడు 15,000 ఖరీదు చేసే ఇంటిని 6,000 కొట్టేశాడు అని. ఏమిటి బలరామయ్య ఇలా అన్నాడా? కనిపించినప్పుడల్లా తన శ్రేయోభిలాషులా కబుర్లు చెప్తున్నాడే. ఆ తర్వాత బలరామయ్య చాలాసార్లు కనిపించాడు. ఇంకా శ్రేయోభిలాషిలాగానే కబుర్లు చెప్తున్నాడు. చిదంబరానికి నిజానిజాలు తెలియవు. అందుచేత మెదలకుండా ఊరుకున్నాను. తనపై మరో బాధ్యత ఉంది. పెద్ద కూతురు పెళ్లి చేయాలి. దమ్మిడి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేస్తానని భార్య ముందు పరగల్బాలు కూడా పలికాడు. అది కేవలం బుకాయింపు కిందే తయారైంది. తనకేం పరపతుంది? తనకెంతమందితో పరిచయం ఉంది? పెళ్లి కొడుకులని పిలవబడే యువకులు ఎక్కడెక్కడ దాక్కునున్నారో వెదికి పట్టుకోవడం తనకు ఎలా సాధ్యం? ఒకరిద్దరు తారసిల్లినా కట్నాలు అడిగారు. 1 కాదు 2 కాదు, వ్యవహారం 3 పైన ఉంది. తను ఎలా తోగ్గలడు? ఆనాడు బావమరిది తన భార్యతో అంత మాట నాకు ఇప్పుడు మళ్ళీ మొగ్గుతాడని ఆశ కూడా లేదు. ఇంకా కొంతకాలం ఊరుకుంటే వ్యవహారం చేయి కూడా దాటిపోవచ్చు. జానకికి యుక్త వయసు వచ్చిన మాట ఎవరూ కాదనరు. తన స్థితిలో ఉన్న వాడికి ఇంకా కొంతకాలం పోతే దాని మీద పెళ్లి చేయటం కూడా కష్టమైన విషయంగా పరిణమిస్తుందంటంలో అబద్ధమేమీ లేదు. అన్నీ తెలిసే తను తప్పటడుగు వేస్తున్నాడు. కొడుకు ఏ విషయంలోనూ తనకు సహాయపడ్డో వాడిదంతా అదొక వింత ప్రకృతి. ముభావంగా ఉంటాడు. గట్టిగా అడిగితే తీరిక లేదంటాడు. తను వృద్ధుడు, ఒంటరి, చొరవలేని మనిషి. ఇన్ని విభిన్న పరిస్థితులకు ఏ విధంగా తట్టుకోగలడు? ఇన్ని సమస్యలతో ఈ మధ్య ఇల్లు కదలటం కూడా మానేశాడు. రోజుకు 4-5 గంటలు ప్రైవేట్ చెప్పడంలో గడిచేది. మిగిలిన కాలం అంతా ఏమీ చేయకపోవటం. ఒకరోజు 10 గంటల వేళప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక ఉత్తరం అందించి వెళ్ళాడు. చదివాడు. బావమరిది రాశాడు. తన కొడుక్కి సంబంధాలు ఎక్కువగా వస్తున్నాయట. తను ఏ విషయం సరిగా తెలియజేస్తే దాన్ని బట్టి వేరే సంబంధం చూసుకుంటారట. లేకపోతే ఎవరికి ఏ మాట చెప్పాలో కష్టంగా ఉందట. నీ తమ్ముడు రాశాడు అన్నాడు పక్కన నిలబడున్న భార్యతో. ఆవిడ ఉలకలేదు, పలకలేదు. ఏమని జవాబు ఇవ్వమంటావు? ఈసారి పలకలేదు ఆవిడ. మాట్లాడవే. మళ్ళీ మాట్లాడలేదు. అంతేగాక లోపలికి పోతుంటే ఆయన కసిగా ఆపి, ఏమిటి నీ ఉద్దేశం? ఇందులో నీ బాధ్యత ఏమీ లేదనుకున్నావా ఏమిటి అన్నాడు.
తలెత్తి భర్త మొహంలోకి ఒకసారి విసుగ్గా చూసి, నాదేముంది, మీకేం దోస్తే అది చేయండి అని లోపలికి వెళ్ళిపోయింది. చిదంబరం అంతటితో వదల్లా. గబగబా తను వెనకనే పోయి ఆవిడ భుజం పట్టుకుని ఆపి, నాకేం తోస్తే అది చేస్తే నువ్వు సంతోషిస్తావా అని అడిగాడు. ఎందుకు సంతోషించను, అన్నీ తెలిసిన వారు. ఏమిటి ఆక్షేపిస్తున్నావా? అయ్యో కర్మ, మిమ్మల్ని ఆక్షేపించే పాటి తెలివితేటలు ధైర్యం భగవంతుడు నాకివ్వలా. అయ్యో కర్మ, మిమ్మల్ని ఆక్షేపించేపాటి తెలివితేటలు ధైర్యం భగవంతుడు నాకివ్వలేదు. మరైతే ఏమిటి మొండితనం? నేనేం మొండితనం చేశాను అనుకుంటే సిగ్గు. చిన్నదాన్నా చితకదాన్నా అలా నాటకాలు ఆడటానికి. నాకు నీ ఉద్దేశం తెలుసులే అన్నాడు చిదంబరం. తెలిస్తే ఇంకా ప్రశ్నించడం ఎందుకు మరి? ఎలా అయినా ఈ సంబంధం చేసుకోవాలని నీకుంది. ఆవిడ జవాబు ఇవ్వలేదు. 2500 ఇచ్చుకోవాలనే ఆవిడ మాట్లాడలేదు. అప్పో సొప్పో చేసి ఆయన కాడికి పెళ్లి జరిగించాలి. ఏ? ఆవిడ పలకలేదు. జవాబు ఇమ్మని అడుగుతున్నాను. జవాబు రాలేదు. జవాబు ఇవ్వటం నామర్దా అనుకున్నావా ఏమిటి? ఉలకలేదు, పలకలేదు. మాట్లాడవేమిటే అని ఊచిపెట్టి ఒక చంపకాయ కొట్టాడు. లోపల నుంచి ఇందాకటి నుంచి వింటున్న పెద్ద కూతురు అమ్మా అంటూ బావురుమంటూ వచ్చి తల్లి ఒళ్ళో వాలకముందే విసవిస నడిచి బయటికి వెళ్ళిపోయాడు. ఒకవైపు నుంచి కోపం, మరోవైపు నుంచి దుఃఖం, ఒకవైపు నుంచి ఆవేశం, మరొక వైపు నుంచి ఆవేదన ఆ రోజంతా ఆయన్ని కాల్చుకుని తిన్నాయి. భార్యని ఇదివరకు ఎన్నోసార్లు కొట్టాడు. కానీ ఆ కొట్టడానికి ఈ కొట్టడానికి ఎంతో వ్యత్యాసంగా అనిపించింది. ఇదివరకు తనకు అన్నం పెట్టడం ఆలస్యమైందని కొట్టాడు, చొక్కా జరిగితే కొట్టలేదని కొట్టాడు, సినిమాకి వెళదామని పేచీ పెట్టిందని కొట్టాడు. కానీ ఇప్పుడు కూతురు కోసం కన్నతల్లి హృదయం రోదిస్తుంటే కొట్టాడు. చిచిచి, తను పాపాత్ముడు, నిజంగా పాపాత్ముడే. అయినా తన మనస్తత్వం అంత ఎందుకు అర్థం చేసుకోకపోవాలని మరుక్షణంలో కోపం కూడా వచ్చింది. ఏమిటి అర్థం చేసుకునేది? ఏ తల్లి మాత్రం ఆ సమయంలో సహనం కోల్పోదు? చిందరవందరగా అల్లుకుపోతున్న ఇన్ని ఆలోచనలతో చీకట్లో మెరుపు మెరిసినట్టు ఆయనకు ఉపాయం దట్టింది. తన కొడుకు కూడా కట్నం తీసుకుంటే, అవును ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేయొచ్చు. కానీ ఆలోచన ఇంకా అసంపూర్తిగా ఉండగానే పెదవులపై దరహాసం ఇంకా ఉదయించకుండానే ఎవరో అజ్ఞాత వ్యక్తి వెన్ను మీద చెళ్ళున చరిచినట్టయింది. ఎంత ద్రోహం తలపెట్టాడు! తన చెల్లెలకి ఇంత అన్యాయం చేయటానికి మనసు ఎలా వచ్చింది? ఆమె పోతూ పోతూ తన చేత ప్రమాణం కూడా చేయించుకుంది కదా. ఎలా అయినా ఆనందుడే నా అల్లుడు కావాలన్నాయి అంది. అలాగేనమ్మా అన్నాడు తను. ఆనాడు చనిపోతున్న అమాయకురాలికి అంత ఆశ కల్పించి ఈనాడు ఆడి తప్పటానికి సంసిద్ధపడతాడా? వాళ్ళు తమలాగే బీదవాళ్ళు. వీలు లేదు. ఇంత ద్రోహం చేయటానికి తన అంతరాత్మ అంగీకరించదు. కానీ తన బావమరిది తనకు ఇదివరలో మాటిచ్చినంత పని చేశాడు. అతను ద్రోహం చేయలేదా తన్నే? అది వేరు. తను బావమరిది కాదు. అతనిలో ఉన్న కాఠిన్యమూ లేదు. 13 ఏళ్ల పిల్లది. ఇంకో 2 ఏళ్లలో పెళ్ళిడికి వస్తుంది. వాళ్ళు తమ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఇటువంటి స్థితిలో కట్నం ఇవ్వందే చేసుకోను అని తను వెల్లడిస్తే వాళ్ళ గాలి మేడలు కూలిపోవా? తన గుండె ఈరోజు మండిపోతున్నట్టే వాళ్ళ గుండెలు ఆ రోజు మాడిపోవా? లేదు, వీల్లేదు. అంత దురన్యాయం తను చేతులారా చేయలేడు. తన బాధపడని, కష్టాలు పాలు కానీ చావని ఆ అమాయకుల్ని బాధల పాలు చేయటం కూడదు. కనీసం కొందరైనా సుఖించాలి. తిరిగి తిరిగి అలిసి విసిగి అప్పుడు ఇంటి దారి పట్టినప్పుడు విద్యుత్తు తగిలినట్టు మరొక ఆలోచన తగిలింది. ఈ మనశ్శాంతి లేకపోవటం, ఈ మనస్పర్ధలు ఇవన్నీ తను ఇల్లు కొన్నందుకే. ఒక్క క్షణం నిజమేనా అనిపించింది. ఎందుకు కాదు? ఆ డబ్బుంటే కూతురు పెళ్లి చేసేవాడు, కొడుక్కి సైకిల్ కొనేవాడు, ఇంట్లో ఈ కలతలు ఉండేవి కావు. తను ఇల్లు కొనటం అన్నమాట ఇన్నాటికి మూలమైపోయింది ఇన్నిటికీ. తను ఇల్లు కొనకుండా ఉంటే ఈ అవస్థలన్నీ ఉండకుండా ప్రశాంతంగా ఉండేవాడు కదా. అబ్బా, ఈ దాటికి తను తట్టుకోలేడు. రాను ఓపిక సన్నగిల్లుతోంది. ఒక్కొక్క క్షణంలో పిచ్చెత్తుతుందేమో అన్న భయం కూడా కలుగుతోంది. ఆ రాత్రి చిదంబరానికి నిద్ర పట్ల. తెల్లవారుజామున కాబోలు కునుకు తీశాడు. ఇంతలో ఎవరో భుజాల మీద చేతులతో తట్టి లేపితే మెలకు వచ్చింది. కళ్ళు నులుపుకుంటూ లేచాడు. ఎదురుగుండా భార్య. ఆవిడ మొహమంతా వివరణమై కన్నీళ్లు తరువాయిగా ఉంది. ఇదిగో చూడండి ఉత్తరం. చిదంబరం గబగబా చదివాడు. అది ప్రేమలేఖ. తను జానకిని ప్రేమిస్తున్నట్ట. ఆమె కోసం తన హృదయంలో విశాలమైన చోటు ఖాళీ చేసి ఉంచాడట. తనను కనికరించాలట, లేకపోతే బతకలేడట. చిదంబరం కళ్ళెర్ర చేశాడు. ఎవరి పనిది? ప్లేడర్ గారు అబ్బాయి పని మనిషి చేత పంపించాడు.
మారు మాట మాట్లాడకుండా ఆయన లేచి గబగబా ప్లేటర్ గారి భాగంలోకి వెళ్ళాడు. ఆ సమయానికి ఆలస్యంగా లేచిన ప్లేటర్ గారు బ్రష్తో పళ్ళు తోవుకుంటూ బయటకు వస్తున్నాడు. చిదంబరం ఎక్కువ కాలం వ్యర్థం చేయకుండా, ఇదిగో చూడండి మీ అబ్బాయి చేసిన ఘనకార్యం అన్నాడు. ప్లేటర్ గారు ఆ ఉత్తరం ఆశాంతం చదివాడు. క్షణకాలం ఆయన మొహం పారిపోయినా వెంటనే గాంభీర్యం తిరిగి వచ్చింది. మా అబ్బాయి ఇటువంటి పనులు చేయడే. అందరి తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారుగా. ప్లేడరు తాపీగా, మా వాడింత తొందరపడ్డాడంటే ఏదో కారణం ఉండుంటుంది కదా అన్నాడు. చిదంబరం కోపం ఆపుకోలేక, ఇంకేం కారణం, ఒకటే యవ్వన మదం అని అరిచాడు. అదే ఎవరి మదం అని. చిదంబరం ఒక్కసారిగా నివ్వెరపోయి ఏమిటి అన్నాడు. అవునయ్యా, మీ అమ్మాయి ఏమీ అలుసివ్వందేనే మావాడిలా తొందరపడ్డాడంటావా? చిదంబరానికి మతిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అన్న జ్ఞానం కూడా లేకుండా, పైగా ఇదే నా ఇంట్లో అద్దెకుండి నాకే ద్రోహం తలపెడదామని చూస్తున్నావా? తప్పు చేసిన వాడిని దండించడం పోయి నాకే తప్పు అంటగడుతున్నావా? ఇదేనా నువ్వు చేయాల్సిన ప్రత్యుపకారం అని అరవటం ప్రారంభించాడు. ప్లేడర్ వెంటనే సమాధానం చెప్పకుండా గంభీరమైన మౌనం ధరించి నిల్చున్నాడు. ఈలోగా ఇరుగు పొరుగు వాళ్ళు నలుగురు అక్కడికి పోగయ్యారు. ప్లేడర్ గారు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. అడిగిన వాళ్ళకి కాదనకుండా విషయాన్ని సవిస్తరంగా వివరించాడు. ఆడపిల్లలకి లోకల్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని ఎవరైనా అంటే వాళ్ళు ఈ సమయంలో అక్కడ నిల్చుని జరిగేది పరికించవచ్చు. ఆడపిల్ల తండ్రి మీద కూడా లోకం ఇంత కఠినంగా ఎదురు తిరుగుతుందని కలలో కూడా తలపోయలేదు. ఆ అమ్మాయి విషయం నాకు బాగా తెలుసు అని ఒకరన్నారు. గుమ్మల్లో నిల్చుని వచ్చేపోయే వాళ్ళ వంక ఒకటే ఇదిగా చూపులు. అసలు ఆ అబ్బాయి తొందరపడ్డాడంటే అతనిది ఏం తప్పు ఉంది దాంట్లో? ఆ స్థితిలో ఎవడన్నా అలాగే చేస్తారు. చిదంబరానికి మతి చెడింది. ఈ స్థితిలో తనకన్నా నయం. ఒక్క మాట ఆయన నోటి నుంచి వెలువడలేదు. ఆవేశం, ఆగ్రహం ఎప్పుడో ఎగిరిపోయి మిగిలింది ఒకటే అవమానం. వెనక్కి తిరిగాడు. వెనక నుంచి ఏకైకలు పక్కపక్కలు. లోపలికి వస్తుంటే గదిలో పడుకొని ఏడుస్తున్న పెద్ద కూతురు, గోడ కానుకొని కళ్ళు మూసుకొని నిల్చున్న భార్య, కుర్చీలో తలపట్టుకుని కూర్చున్న పెద్ద కొడుకు లీలగా కనిపించారు. అంతే, పోయి చాప మీద పడ్డాడు. 9 అయినా లేవలేదు, 10 అయినా లేవలేదు, 11, 12, 1 గంట అయినా లేవలేదు. చివరికి పాదాల మీద మెత్తగా తగిలితే ఎర్రబడ్డ కళ్ళు విప్పి బలహీనంగా చూశాడు. మీ పాదాల మీద పడి ప్రాధేయపడుతున్నాను, అమ్మాయి పెళ్ళయ్యే మార్గం చూడండి. చిదంబరం ఉలకలేదు, పలకలేదు. డబ్బు కోసం చూడకండి, దాని జీవితాన్ని నాశనం చేయకండి. చిదంబరం మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆవిడ మరో 10 నిమిషాలు అలాగే పడుండి భారంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఆలోచన, మౌనం, బాధ. ఆ రోజు నుంచి చిదంబరానికి ఇదే పని. ఇల్లు, పెళ్ళి, ఇల్లు, ఇదే ధ్యాస. ప్లేడర్ మరో 2 రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ఆ భాగం అలా ఖాళీగా పడుంది. తన భాగం అది, దాని అద్దె వృధాగా పోతోంది. అంత బాధలోనూ మళ్ళీ పాత బోర్డు దులిపి దానికి తగిలించి వచ్చాడు. ఈ భాగం అద్దెకి ఇవ్వబడును. లోపలికి వస్తుంటే ఎదుటి షాపులోని షావుకారు నవ్వినట్టు వినిపించింది ఆయనకి. లెక్క చేయకుండా లోపలికి వచ్చేశాడు. ఇది మరీ విచిత్రం. ఈసారి ఇంట్లో అద్దెకుండేందుకు ఎవరూ రావట్లేదు. ఒకరిద్దరు వచ్చి అద్దె ఎక్కువైందని వెళ్ళిపోయారు. ఒకరిద్దరు ఇల్లు బాగాలేదని వెళ్ళిపోయారు. ఒకరిద్దరు వచ్చి చేరతామని చెప్పి కూడా రాకుండా మాయమయ్యారు. ఇంకా మరీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒకరిద్దరు వచ్చి ఇంట్లో 1-2 రోజులు ఉండి అబ్బే దెయ్యాల కొంపలా ఉంది అని వెళ్ళిపోయారు. ఎప్పుడైనా చిదంబరం కిటికీలోంచి బయటికి చూసినప్పుడు ఎదుటి షాపులోంచి షావుకారు విషపు నవ్వుతో ప్రత్యక్షం. ఈ నవ్వుకి ఆ విచిత్రానికి ఏమీ సంబంధం లేదు కదా. ఆ సంబంధానికి ఇదేనా చివరికి ఫలితం? ఇందుకోసమే నా ఇల్లు కొన్నాడు. ఈ ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. ఈ ఇంట్లో అధికారం చెలాయించే హక్కు లేదు. కనీసం మాట్లాడేవారు లేరు. ఈ ఇంట్లో ఎప్పుడూ కన్నీళ్ళే, ఎడమొహాలు పెడమొహాలు. ఒకవేళ ఈ ఇంటికన్నా పాతిల్లే, నీళ్లు కురిసే ఇల్లే నయమేమో. అవును, కన్నీళ్ల కన్నా అదే నయం కాదు. ఆ ఇంట్లో ఉంటే ఇంతటి విరోధానికి గురికాడు, ఇన్ని కక్షలు ఉండవు, ఇంతకంటే మనశ్శాంతి హెచ్చు. కూతురు పెళ్ళికి అడ్డుండదు. కూతురు పెళ్ళికి ఇల్లు కొనటానికి సంబంధం అంటే ఇల్లు అమ్మటానికి కూతురు పెళ్ళికి కూడా సంబంధం. ఒళ్ళు జల్లు మంది. ఇల్లు అమ్మటానికైనా కొన్నాడు. అంతేగాక చిదంబరానికి తను చేసిన 2000 అప్పు మనోనేత్రం ముందు గోచరించింది. ఇంతవరకు తీర్చింది వడ్డీకి కూడా సరిపోదు. 2000 అలాగే ఉంది. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఈ స్థితిలో ఏం కష్టపడి ఆ బాకీ తీర్చేందుకు ప్రయత్నిస్తాడు? కలలోని మాట. ఇంకా కొన్నాళ్ళు పోతే చేసిన అప్పు కోసం ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. ఏ ఇంటి కోసం అప్పు చేశాడో ఆ అప్పు కోసం ఆ ఇంటిని అమ్ముతున్నాడు. భరించలేడు. ఈ దాటిని తట్టుకోలేడు. బావమరిది నుంచి బెదిరిస్తూ వచ్చే ఉత్తరాల దాటికి తట్టుకోలేడు.
హఠాత్తుగా ఒకరోజు దృఢ నిశ్చయంతో చిదంబరం లేచాడు. ఏడ్చే భార్య, ఏడ్చే కూతురు హృదయంలో చెరిసగం పంచుకున్నారు. బలరామయ్య ఇంటికేసి పర్లాంగ్ దూరం నడిచేసరికి కళ్ళు తిరిగాయి, శరీరం తూలింది. రిక్షాలో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజే అనుకుంటే మరునాడు కూడా లేవటం కష్టమైంది. లోపల నుంచి పొంగి పొరలే ఉత్కంఠతను అణుచుకోవటం కష్టం కాక చిన్న కొడుకుని బలరామయ్య ఇంటికి కబురు పంపించాడు. మరో అరగంటలో ఎందుకు చిదంబరం పిలిచావట అంటూ బలరామయ్య వచ్చాడు. కూర్చో అని చిదంబరం సౌంజ్ఞ చేశాడు. మళ్ళీ కొంచెం ఆగి ఆ తలుపులేసేయి అన్నాడు. బలరామయ్య తలుపులేసి వచ్చి చిదంబరానికి చేరువలో కూర్చున్నాడు. నా ఇంటిని అమ్ముతున్నాను. ఇదేమిటి, ఎందుకు? అంతే, అలా కావాల్సి వచ్చింది. 10 మందిలో బేరం పెట్టి ధర పెంచే అంతటి ఓపిక లేదు. నా ఇల్లు కొనటం నీకు ఇష్టమేనా? ఈ మాటలు అంటుంటే జరిగిపోయిందేదో చప్పున మనసులో స్ఫురించింది. చరిత్ర తిరుగుతోంది. బలరామయ్య కొంచెం ఆలోచించి, నాకు ఇష్టం లేని మాట నిజమే, కానీ డబ్బు నీకు అంతగా అవసరమైతే అలాగే చేద్దాం అన్నాడు. ఈ ఇల్లు చాలా ఖరీదు చేస్తుందని ఒకనాడు నువ్వు నాతో అన్నావు, కానీ నేనేమీ లాభాలు ఆశించడం లేదు. కొన్న ధరే ఇచ్చి తీసుకో. బలరామయ్య వెంటనే ముఖం చిట్లించాడు. ఇప్పుడు ఇళ్ల ధరలు పడిపోయాయి, అది కాక నా దగ్గర అంత డబ్బెక్కడది అన్నాడు. ఎంత ఇస్తానంటావు? 5,000 కన్నా నేను దమ్మిడి ఎక్కువ ఇవ్వలేను. చిదంబరం పెదవులు వణికాయి. నేను అన్ని విధాలా నాశనం అవుతున్నాను. నన్ను ద్రోహం చేయడానికి ప్రయత్నించబోకు బలరామయ్య అని గొణిగాడు. బలరామయ్య కొంచెం ఆలోచించి, ఇంకో 500, అంతకంటే నాకు శక్తి చాలదు అన్నాడు. చిదంబరం అయిష్టంగా తల ఊపాడు. బలరామయ్య వెంటనే లేచి నిలబడి, అయితే నీ ఇష్టం, నా శక్తి నేను చెప్పాను. నిన్ను నష్టపెట్టుకోమని ఎవరన్నారు? వేరే ఎవరి దగ్గరైనా లాభం వచ్చేదాకా ప్రయత్నించి చూడు అంటూ వెళ్ళిపోసాగాడు. చిదంబరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆగు అని సౌజ్ఞ చేసి, అయితే రేపే అన్ని ఏర్పాట్లు చేస్తావుగా అన్నాడు. నేను చెప్పిన ధరకు ఇష్టమేనా? చిదంబరం తల ఊపాడు. రేపొస్తాను అని బలరామయ్య వెళ్ళిపోయాడు. అదృష్టం పండింది. నా బాకీ కోసం రిజిస్టర్ నోటీస్ ఇవ్వకుండా సులభంగా పని జరిగిపోయింది అని వెళ్ళిపోతూ మనసులో ఊహించుకుని సంతోషించడం అసహజమని ఎవరూ అనరు. 3 రోజుల్లో ఇంట్లో ఎవరికి తెలియకుండానే పని సక్రమంగా జరిగిపోయింది. బాకీ తీరిపోను చిదంబరానికి 3,200 మాత్రం చేతికొచ్చింది. ఆయనలో బలహీనత నానాటికి ఎక్కువైపోతోంది. కదలటం కూడా కష్టంగా ఉంది. ఆ రాత్రి ఆయన చాలా రోజుల తర్వాత భార్యను ప్రేమతో దగ్గరికి పిలిచాడు. ఇదిగో ఇలారా. ఆవిడ చెంతకొచ్చి నిలుచుంది. ఇలా కూర్చుంది. నా పరుపు కింద డబ్బు ఉంటుంది చూడు. ఆయన మాట తడబడుతోంది. ఆవిడ తడిమి తీసింది. 3,200. ఎక్కడివండి? ఇల్లు అమ్మాను. ఆవిడ పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. అమ్మాయి పెళ్ళి సలక్షణంగా జరుగుతుంది. వాళ్ళకి కట్నం ఇస్తాను, ఉత్తరం రాయించు. తర్వాత కొద్దిసేపట్లో స్మారకం తప్పింది. పెద్ద కొడుకు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఆయన పరీక్ష చేసి, ఇంత ఆలస్యం ఎందుకు చేశారు, చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు అని చెప్పాడు. ఏమిటి? ఇల్లంతా ఓసారి ఉలిక్కి పడ్డది. అవును, నా చేతనైనంతవరకు ప్రయత్నిస్తాను అన్నాడు. ఇక ఆ రోజు మరనాడు గడిచింది. ఆ రోజు మరనాడు 3వ దినం తెల్లవారుజామున రోగి చుట్టూ అంతా కూర్చున్నారు. 2-3 బంధువులు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి ఆయనకి గురక పుట్టింది. అమ్మ అంటూ తల్లి వాళ్ళలో తలపెట్టే బావురుమంటోంది పెద్ద కూతురు. సరిగ్గా ఆ సమయానికే బలరామయ్య గారి మనుషులు 2 వచ్చారు. ఇంట్లో చచ్చిపోవటానికి వీల్లేదు, బయట పెట్టాలి అని. ఎవరు ఏమీ మాట్లాడలేదు. పెద్ద కొడుకు కళ్ళు తుడుచుకుని బంధువుల సాయంతో రోగిని బయట చలిగాలిలోకి తీసుకుపోతుంటే, తల్లి అంది ఆవిడ కూతుర్ని బిగ్గరగా కౌగిలించుకుని ఏడుస్తూ. చూసారా, ఆ పని ఎన్ని పనులు చేశాడు ఆయన. ఎంతో కొంత బయటపడాలి, ఏదో రకంగా ఇబ్బంది పడాలి, ఏదో రకంగా సంపాదించాలని ఆరాట పడి 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 ఆ ఇల్లు కొని చివరికి ఆ ఇంట్లోనే ఆయన చనిపోయేటటువంటి పరిస్థితి. ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క పరిస్థితి అది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఆశలు. అదే డబ్బున్నవాడికి ఇంకా సంపాదించాలనే ఉంటుంది తప్పితే అది కాదు. ఎంతో కొంత ఉంది ఆయన దగ్గర, కానీ వీళ్ళు అట్లా కాదు. ఏవీ లేదు కాబట్టి ఆశపడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఆ పరిగెత్తులాటలోనే చాలా కష్టాలు పడి చివరికి ఇలా జీవితాలని భగవంతుడికి అర్పించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.